సో ఈ వీకు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అన్నది మాత్రం కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. ఈ కన్ఫ్యూజన్ ఎందుకన్నది మీకు క్లారిటీ ఇస్తా. సరే, పైన ఉన్న నలుగురిని మనం లెక్కే ఎక్కర్లేదు. తనూజ, కళ్యాణ్, సంజన అండ్ మాధురి. ఈ మాధురి టాప్ 4లోకి ఎట్లా వచ్చిందంటారా? ఈ రోజు ప్రోమో మార్నింగ్ కూడా తన మీద వదిలింది నవ్వొచ్చే విధానంగానే ఉంది, కానీ ఎక్కడా కూడా మనల్ని ఇబ్బంది పెట్టేటట్లేదు. అండ్ ఈ వీక్లో కొంచెం ఏడుపులో అంత పాజిటివ్గానే ఉంది. పోనీ పైగా బిగ్ బాస్ గురువారం రోజు జరిగిన ఎపిసోడ్ మొత్తంలో అంటే ఈ శ్రీజ, భరణి ఏ గేమ్ పెట్టినా మాధురి గారిని తీసుకొచ్చి సంచాలకుగా చేశారు. సంచాలక్ కూడా ఆమె బాగానే చేసింది. సో అంత పాజిటివ్ వచ్చింది తప్పితే ఎక్కడ నెగటివ్ లేదు. సో కొత్త గొప్ప జనాలకు నచ్చి ఈమెకు ఓట్లు వేశారు. ఇక రిమైండింగ్ నలుగురు రాము, డిమాన్ పవన్, రీతు, గౌరవ్. సో ఈ నలుగురిలో రాముకి కొంచెం ఓట్లు పడుతున్నాయి. సో నెక్స్ట్ గౌరవ్ దగ్గర ఒక పవర్ ఉంది. ఇది బిగ్ బాస్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్నాడు. ఈ బ్లెస్సింగ్స్ ఏంటి అన్నది మనకు తెలియదు. బ్లెస్సింగ్స్ అంటే ఆయన ఏమన్నా ఇవ్వచ్చు కదా, ఆయుష్మాన్ బావా, లేకపోతే దీర్ఘ సుమంగళి బావా, ఇట్లా ఏదో ఒకటి. ఇంట్లో ఉండు బతికిపో అంటాడా, లేదు నువ్వు కాదు ఇంకొకరిని స్వాప్ చేయన్నాడు ఇంకో. ఇప్పుడు రాముకు పడిద్ది. ఇది రివెంజ్గా రాముకి వేస్తాడేమో అనుకుంటున్నాను. ఇది ఒక కన్ఫ్యూజన్. ఇంతవరకు ఈ పవర్ ఏంటి బిగ్ బాస్ చెప్పేదాకా మనకు క్లారిటీ లేదు. ఇక ఫైనల్గా డిమాన్ పవన్, రీతు. డిమాన్ పవన్కి అయితే ఈ వీకు పూర్తిగా అన్యాయం జరిగిందని అనుకోవచ్చు. మొన్న ఆడిన టాస్క్లో అయితే డిమాన్ పవన్ ఓ పక్క భరణిని, ఇమానిల్ని అసలు ఇద్దరిని కాళ్ళు చేతులు తిట్ట పట్టేసుకొని ఏం ఆడాడబ్బా, సూపర్ ఆడాడు. కానీ ఎక్కడ పెద్ద చూపించలా. ఏదో సోషల్ మీడియాలో కొన్ని ఆ క్లిప్పులు వచ్చినాయి, కానీ ఎపిసోడ్ వైజ్ అయితే ఎక్కడ చూపించినట్లేదు. బిగ్ బాస్ తొక్కిపెట్టి నారదీశాడు. డిమాన్ పవన్ మీద ఎక్కడో నాకు డౌట్ కొడుతుంది. ఇక రీతుకు కూడా పెద్ద ఓట్లు పడట్లేదు. ఎందుకంటే పైగా ఈ రీతుది ఈ వీక్ అంతా లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ వాళ్ళిద్దరు కపుల్స్ గొడవ తప్పితే ఎక్కడ ఏం లేదు. కానీ అలాని గేమ్ ఆడట్లేదా అంటే ఈ అమ్మాయి కూడా బాగానే ఆడుతుంది. సో మళ్ళీ ఇక్కడ మనకి ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్ట్ ఏంటంటే తనూజ దగ్గర ఒక పవర్ ఉంది. మీకు గుర్తుందో లేదు, మీకు గుర్తుండే ఉంటుందిలే. లాస్ట్ టైం గోల్డెన్ బజర్ది ఒక డైమండ్ గెలుచుకుంది. అప్పుడు నాగార్జున గారు ఏమన్నారు, నువ్వు ఇప్పుడే గెలుచుకున్నావు కాబట్టి ఫ్రెష్ అది, సో ఇప్పుడే వాడటానికి లేదు, నెక్స్ట్ వీక్ వాడమని. సో డిమాన్ పవన్ని రీతును నుంచోబెట్టి వాడమంటారేమో అని నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఒకవేళ వాడాల్సి వస్తే ఈ అమ్మాయి రీతుకు వాడిద్దేమో అని నా చిన్న డౌట్. అలా వాడితే డిమాన్ పవన్ ఎగిరిపోవచ్చు. గౌరవ్ గనక బిగ్ బాస్ బ్లెస్సింగ్స్ ఇచ్చి నువ్వు స్వాప్ చేసుకో అన్నాడు ఇంకో, ఇటు రాము వస్తాడు, డిమాన్ పవన్కి పడేటట్టు ఉంది. ఇలా చూసుకుంటే వీళ్ళిద్దరిలో మంచి సమవుజ్జిగానే ఉన్నారు. ఎవరు బయటకు వస్తారన్నది మాత్రం కొంచెం గెస్ కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. అయినా ఇన్నిన్ని పవర్లు పెట్టితే కన్ఫ్యూజన్ రాక ఏమొస్తుంది మనకి? ఈ పవర్లు ఎందుకయ్యా అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా వాడుకోవాలని. ఇక్కడ మనం ఓట్లు వేసామా ఓట్లు వేయలేదో సంబంధం లేదు, ఎవరిని కావాలంటే వాళ్ళని ఉంచుకుంటారు. సో ఈరోజు భరణిని ఉంచలా, అట్టాగే ఇది భరణి మీద ఏం కోపం కాదు. శ్రీజాని భరణిని దించినప్పుడు ప్రియా అండ్ మర్యాద మనిషి ఏమయ్యాడు, మరి వీళ్ళెందుకు దించలా? అది ఎవరికి మన క్లారిటీ ఇవ్వడు, వాళ్ళ ఇష్టం కాబట్టి. సో మనం చూసేవాళ్ళం, మనం జొట్టా వెళ్ళిపోతామే, అంతమించి మనం కూడా ఎక్కువ మనసు తీసుకోకూడదు. కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్.